తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడి కాస్తంత రిలాక్స్ అయ్యారు. ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. ప్రొఫెషనల్ క్రీడాకారిని వలే గోల్ చేసేందుకు పరుగులు తీసి విద్యార్థులతో పోటీ పడ్డారు. రేవంత్తో పాటు ఎమ్మెల్సీ బల్మురి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ విద్యార్థులతో ఆడారు. పోలింగ్ రోజు సెలవు ఇవ్వాల్సిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్. సెలవు మంజూరు చేయని సంస్థలపై తప్పక చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 160 కేంద్ర బలగాలు, 60,000 మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల బందోబస్తు విధుల్లో ఉన్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 56వ పోలింగ్ కేంద్రంలో మహిళా మోడల్ పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. ఈ బూత్లో ఎన్నికల సిబ్బంది అందరూ మహిళలే ఉంటారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలకు ఈ సిబ్బంది సాధారణంగా ఆహ్వానం పలుకుతారు. ప్రత్యేక గదులు, సోఫాలు, తాగునీరు, వార్తాపత్రికలు, టీవీ వంటి సౌకర్యాలు సమకూర్చారు. ఎన్నికల వేళ కొత్తపేట నియోజకవర్గ మహిళల్లో చైతన్యం వెల్లివిరిసింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో అభ్యర్థులు పంచిన చీరలను తిరస్కరించారు. పంపిణీ చేసిన చీరలను నేతల ఇళ్లలోకి విసిరి నిరసన తెలిపారు. పదవి విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛన్తో పాటు పదవి విరమణ ప్రయోజనాలను అందించాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఏపీ విభజన తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు 2 రాష్ట్రాల తెలుగు అకాడమీలకు ఆదేశాలు ఇచ్చింది. అకాడమీ విభజన తర్వాత ఇరు రాష్ట్రాలకు కేటాయించిన ఉద్యోగుల సర్వీస్ రికార్డులను 15 రోజుల్లో పంపాలని ఆదేశించింది. హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత చిరంజీవి. జన్మనిచ్చి పెంచి పోషించిన అమ్మకి ఈ ఒక్కరోజు ఏంటి, ప్రతిరోజు అమ్మదే, ఈ జీవితమే అమ్మది అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు. పోస్టుకు తన తల్లితో కలిసి ఉన్న ఫోటోను జత చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కార్యదర్శి సూరికొండ తీరుపై రైతులు మండిపడ్డారు. రైతుల పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా తూకంలో తేడాలపై ఆందోళనకు దిగారు. రైతులపై ఆందోళనపై స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడారు. తక్షణం కార్యదర్శిని సస్పెండ్ చేయాలన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రద్దీ పెరిగింది. సెలవు రోజు కావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు వైరల్ అయింది. ఆకాశం లాంటి పవన్ ఆలోచన విశాలతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానంటూ భావోద్వేగంగా ఫోన్ పెట్టారు. ఇందుకు పవన్తో సంభాషించినప్పుడు సమాధానంగా అతని నుంచి వచ్చిన కొన్నింటిని ఇందులో ప్రస్తావించారు. ఇజ్రాయెల్ గాజా యుద్ధ ప్రభావం కుంకుమ పువ్వు సరఫరాపై పడింది. ఇరాన్ నుంచి ఈ పువ్వు సరఫరా భారీగా తగ్గడంతో ధర భారీగా పెరిగింది. బహిరంగ మార్కెట్లో కేజీ ధర ఏకంగా 4,95,000గా ఉంది. ప్రపంచంలో పండే కుంకుమ పువ్వులో 90% ఇరాన్లోనే పండుతుంది. ఏటా 430 టన్నుల మేర విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్సభ స్థానంలో నోటాకు పడే ఓట్లపైన ఆసక్తి నెలకొంది. ఒక జాతీయ పార్టీకి చెందిన అభ్యర్థి బరిలో లేకపోవడంతో ఆ పార్టీ చేసిన నోటా ప్రచారం ఎందుకు కారణం, నోటాకు పడే ఓట్ల బరిలో ఉన్న అభ్యర్థులకు జాతకాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారు. రానున్న 5 రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు తెలంగాణలోని మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ.